తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి పోతే గుడికి పోకముందే దేవుని దర్శనమైనంత పని అవుతుంటది. ఆడ చూడు లైన్లే. ఇక ముందుగాల బుకింగ్ చేసుకోకుండా రూపాయల దర్శనానికి పోయినమే అనుకోర్రి, లైన్లలోనే దేవుడు కనబడతాడు. ఇక కంపార్ట్మెంటుల్లో గంటల కమానం గద్దెల మీద కూసోని ఉంటే ఆడ కూడా వెంకన్న స్వామి కనిపిస్తాడు. మళ్ళా స్వామి దర్శనం టికెట్ దొరికినా రూములు దొరకబట్టుడు మళ్ళా పెద్ద పరిశాన్ ఉంటుంది. ఆడింత లైన్ కట్టాలి. అట్లా ఎన్ని గంటలు ప్రయాణం చేసి దేవుని తానికి పోతామో అన్ని గంటలకు ఎక్కువనే దేవుణ్ణి చూసేటందుకు మళ్ళీ ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి సంధి ఏఐ టెక్నాలజీ వాడుకొని వచ్చిన భక్తులకు తిప్పలు లేకుండా చేయాలని టీటీడీఓలు ఇగ్రం చేస్తుర్రు. అది ఎట్లనో చూసేద్దుమా. ఏఐని వాడుకున్నట్ల ఏపీ సర్కార్ తర్వాతనే ఎవరైనా అన్నట్టు చేస్తున్నారు పో. కష్టాలు తీర్చుమని తిరుమల కొండెక్కే భక్తులకు వెంకన్న స్వామి దర్శనమే పెద్ద కష్టంగా మారింది కాబట్టి ఆ కష్టాలను ఎడబాపేతందుకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తున్నారు టీటీడీలు. లైన్లలో ఎంతమంది ఉంటున్నారు, ఒక్కొక్కరి దర్శనానికి ఎంత టైం పడుతున్నది, ఒకటేసారి ఎంతమందిని లైన్లో పంపాలి, ఇవన్నీ మనుషులతోటి అక్కెర లేకుండా కెమెరాలలో మనుషులను పసిగట్టి ఏఐనే కంట్రోల్ చేసేటట్టు ఇక రన్ చేస్తున్నారు. ఇక అది ఎట్లా పని చేస్తుంది ఏం కథ అనేది ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వచ్చి టీటీడీ చైర్మన్ సార్కు ఈఓ సార్కు పెద్దోళ్ళందరికీ డెమో చూపించారు. ఇట్లా సేమ్ మన హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ఉన్న చూడరి గట్లనే గేట్ల కాడ మొఖం చూపించగానే ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ను స్కాన్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందిని మొఖాలు రికార్డ్ చేసుకొని వాళ్ళకి స్లిప్ ఇస్తుందట. లైన్లలో ఎంతమంది ఉన్నారు మొఖాలను చూసి ఏఐ కెమెరాలే లెక్కేసుకొని దానికి తగ్గట్టు క్రౌడ్ను కంట్రోల్ చేస్తుంటుందట. ఇక టీటీడీ పెద్ద సార్లకు అది ఎట్లా పని చేస్తుందో చెప్పుకరాబట్టిరు కంపెనీ వాళ్ళు. 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు వచ్చి అక్కడ నించుంటాడు. ఇలాగ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకుంటాం ఇప్పుడు డెమో చూపించినట్టు. ఇలా ఒకవేళ రికగ్నైజ్ అయిపోగానే ఇంత 1 సెకండ్ 1.5 సెకండ్ పడుతుంది, మనకి వెరిఫై అయిపోతుంది, డోర్ కిందకి వెళ్ళిపోతుంది, మన పర్సన్ లోపలికి వెళ్ళిపోతారు, కంపార్ట్మెంట్స్లోకి వెళ్తారు. తర్వాత ఒక 20-25 నిమిషాలు మనం 45 నిమిషాలు 60-65 నిమిషాల్లో వాళ్ళకి దర్శనం అయిపోయేటట్టు మనం ఇట్లా 2 కంపెనీలు డెమో చూపించినట. ఇంకా కూడా కంపెనీలను పిలిచి అన్నిటిని సైజ్ చూసుకుంటారట. ఇక ఎవరి సాఫ్ట్వేర్ మంచిగుంటే ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తేందుకు తయారవుతున్నారట. ఇక ఇది కనుక చక్కగా నడుస్తే వెంకన్న స్వామి దర్శనానికి పోయే భక్తులకు లైన్లలో నిలబడి గంటల కమానం టైం వేస్ట్ చేసుకునే కష్టాలు తీరినట్టే. ఇది అయితే మంచిగా టైంకి పోయి చక్కగా దర్శనం చేసుకొని రావచ్చు. మరి చూడాలి ఏమవుతుందో ఇక.